ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో, ఎప్పుడు పుట్టారని కాదు, ఎప్పుడు వచ్చారని అంతకన్నా కాదు, రిజైన్ లెటర్ బుల్లెట్లా దిగిందా లేదా అనేదే ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు. అవును, వాళ్ళు సాధించారు. అవును, నిజంగా బొద్దింకలే, హిట్ కొట్టి తరిమేయాల్సిందే, ఇల్లు క్లీన్గా ఉండాలంటే చంపేయాల్సిందే అంటూ ఎగేసుకొని ఎగిరెగిరి పడ్డ వాళ్ళంతా తలలు ఎక్కడో మడిచి పెట్టుకునేలా సాధించారు. జంజీలు కొట్టిన దెబ్బకు కేంద్రం కూసాలు కదిలిపోయాయి. మొండి పట్టులో బాసిం పట్టు వేసి కూర్చుంటే సరిపోదని తెలుసుకున్న కాషాయ దండులో కంగారు పుట్టింది. జంతర్ మంతర్లో జంజీల స్ట్రోక్కు ప్రధాని మోదీ దిగిరాక తప్పలేదు. చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. ఒకటి కాదు, రెండు కాదు, కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు జంతర్ మంతర్ వేదికగా నీట్ పేపర్ లీకేజ్కు వ్యతిరేకంగా గర్జించిన విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు, సామాన్యులు మోయని నిందలేదు. బొద్దింకలు, చీడపురుగులు, పేడపురుగులు, అరాచక శక్తులు, సంఘ విద్రోహక వాదులు, ఉగ్రవాదులు, తుగ్డే గ్యాంగ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. లాఠీలు, బాష్పవాయువు గోళాలు, అరెస్టుల కన్నా కూడా నిందలు, అవమానాలు, ఆరోపణలే వాళ్లను మరింత ఎక్కువగా గాయపరిచాయి. జూన్ 20న ఢిల్లీలో ప్రారంభమైన నిరసన దీక్షల ఆశయం ఏమిటో తెలుసా? నీట్ పేపర్ లీకేజ్కు బాధ్యులను కఠినంగా శిక్షించాలి, నైతిక బాధ్యత వహిస్తూ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి అని. అంతే. అభిజిత్ దీప్కే నుంచి సోనం వాంగ్చుక్ వరకు అందరూ దేశద్రోహ నిందలు మోశారు. దాదాపు 30 రోజులు సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేశారు. 20 రోజులు గడిచాక వాంగ్చుక్ను అరెస్ట్ చేసినా హాస్పిటల్లో దీక్ష కొనసాగించారు ఆయన. నీట్ పేపర్ లీకేజ్ బలి తీసుకున్న విద్యార్థులకు న్యాయం చేయండి అని అడగటమే వాంగ్చుక్ చేసిన పాపం. మేము పోరాడుతోంది మా వర్తమానం కోసం కానే కాదు, ఈ దేశ విద్యార్థినుల భవిష్యత్ కోసమని అభిజిత్ దీప్కే అనౌన్స్ చేయటమే నేరం. కేంద్రం ఎంతకు స్పందించకపోవడంతో ఈ నెల అంటే జూలై 20న తలపెట్టిన పార్లమెంట్ ముట్టడి ఈ దేశ ప్రధాని మోదీకి భయం పుట్టించాయి. ప్రకాష్ రాజ్ నుంచి భీమ్ ఆర్మీ చీఫ్ రావణ్ వరకు, రాహుల్ గాంధీ నుంచి రేణుకా చౌదరి వరకు, రేవంత్ రెడ్డి నుంచి కేటీఆర్ వరకు పొలిటికల్ లీడర్లు జంజీలకు సపోర్ట్ ఇవ్వడంతో కేంద్రంలో భూకంపం పుట్టింది. పార్లమెంట్ ముట్టడి రోజున ఢిల్లీ పోలీసులు రాక్షసులు సైతం తలదించుకునేలా ప్రవర్తించారు. ప్రైవేట్ గూండాలకు లాఠీలు ఇచ్చి రెచ్చిపోమ్మని చెప్తే ఆ సంఘ విద్రోహ శక్తులు అంతకు మించి రెచ్చిపోయారు. నిరసనకారులను కుక్కను కొట్టినట్లు కొట్టారు. కాకీలు, నిరసనలు చేస్తున్న యువతులు, మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారు. అంతే. న్యాయం అడుగుతుంటే ఇదేమి దుర్మార్గమని కడుపు మండిన విద్యార్థులు, నిరసనకారులు నెత్తురోడే గాయాలను సైతం లెక్క చేయలేదు. ముఖ్యంగా యువతులు బక్క పల్చగా ఉన్న ఆదిపరాశక్తిగా అవతారమెత్తారు. సహచరుల దేహాలపై కర్కస లాఠీలు తాండవం ఆడుతుంటే అడ్డుకున్నారు. వికృత రూపం చూపిస్తున్న కరడుగట్టిన కాకీలను నిలువరించారు. కొడతారా? కొట్టండి, ఇంకా కావాలంటే మా ప్రాణాలు కూడా తీసుకోండి, అయినా సరే వెనక్కు తగ్గేదే లేదు. బరాబర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే, అసలు ప్రధాన్ కాదు ప్రధాని రాజీనామా చేయాల్సిందే అంటూ గర్జించారు. అంతే. ఈ ఒక్క డిమాండ్ కేంద్రంలో కల్లోలం పుట్టించింది. పోలీసుల కర్కసత్వం బీజేపీ పెద్దలను కలవరపెట్టింది. ఇప్పటికే ఆలస్యం చేశాం, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, ఇంకా నాంచితే పీఠానికి ఎసరు పక్కా అనుకున్న ప్రధాని మోదీ ఎంతవరకు వచ్చారంటే అర్ధరాత్రిగా హడావిడి సెల్ఫీ వీడియో రిలీజ్ చేసే వరకు వచ్చారు. కట్ చేస్తే 2 విడతలుగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు, కేంద్రం పెద్దల చర్చలు దాదాపు సఫలమయ్యాయి. ధర్మేంద్ర ప్రధాన్ ఇంటికి విద్యార్థులు, నిరసనకారులు మరో కార్యాచరణలోకి వెళ్ళిపోయారు. ఇన్నాళ్ళు విద్యార్థులు, నిరసనకారులు ఆరోపించినట్లు మోడీ మీడియా, కాక్రోచ్లపై విషం జిమ్మిన కొందరు యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు ఎక్కడ నక్కుతారో, తలలు ఎక్కడ పెట్టుకుంటారు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. జంతర్ మంతర్ సాక్షిగా జెన్జీ కిడ్స్, స్టూడెంట్స్, కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు కొట్టిన మాస్టర్ స్ట్రోక్కు అసలు ఏమైపోతారో అనేది కూడా మరో బెంగ. సరే, ఏది ఏమైనా సరే, సుమతి శతకంలో ఓ పద్యాన్ని మాత్రం ఇప్పుడు తప్పక మననం చేసుకోవటం అత్యవసరం. అదేమిటంటే, బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటయేలా,
బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. మళ్ళీ మళ్ళీ ఆ చివరి 2 లైన్లు బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. షార్ట్గా క్రిస్టల్ క్లియర్ కట్గా చెప్పుకోవాలంటే వంచాలే కానీ ఎవడి మెడైనా సరే వంగుతుంది, వంగి తీరుతుంది. పట్టు కాస్త బిగించి గట్టిగా ప్రయత్నించాలంతే.